భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఫిబ్రవరి 18వ తారీఖున అగ్రకుల రెడ్లు రజక కులస్తులపై 4 సోదరీమణుల దాడి చేయడం జరిగింది మరియు ఒక మాదిగ స్త్రీపై దాడి చేయడం జరిగింది. అదే క్రమంలో 2 నెలల పసిపాపని కాలుతో తన్ని చంపడం జరిగింది. ఈ ఘోరమైన సంఘటనని ఖండిస్తూ చనిపోయిన పాప ఆత్మశాంతి కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా వివిధ ప్రజా సంఘాలు సంయుక్తంగా కొవ్వొత్తుల ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అగ్రకుల రెడ్ల దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ కన్వీనర్ క్యాతం మహేందర్ మాట్లాడుతూ కుమ్మరి గ్రామంలో దాడి చేసిన రెడ్ల దరిపై బలమైన సెక్షన్ అన్ని పెట్టి కేసును బలంగా నడిపించాలని, వారికి సరైనటువంటి శిక్ష వేయకుంటే ప్రజల మధ్యన అహంకారపు రెడ్లకు సరైన బుద్ధి చెప్తామని హెచ్చరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షించాలని, మౌనిక కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ కో కన్వీనర్స్ జోగు బుచ్చన్న, చిలుక సమ్మయ్య, పిల్లి క్రాంతి కుమార్, పిక్కల సారయ్య, రఘువరన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్, సిపియుఎస్ఐ వావిలాల లక్ష్మణ్, చంద్రగిరి శంకర్, భూపాలపల్లి రజక సంఘం అర్బన్ అధ్యక్షులు వైనాల శోభన్ బాబు, గోపరాజు రాజు, ప్రధాన కార్యదర్శి నాంపల్లి కుమార్, చిలకాని రమేష్, పైండ్ల రఘు, వైనాల శంకర్, ఫిట్ సెక్రటరీ సమ్మన్న, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజు, నాయకులు పుల్ల అశోక్, కొయ్యడ రమేష్, చెన్నూరి నరసింహ, బోయిని ప్రసాద్, బండారి దశరథం, జేఏసీ నాయకులు బొజ్జపల్లి మహర్షి, రేణుకుట్ల అరవింద్ తదితరులు పాల్గొన్నారు. జై బీసీఎస్సీ తెలంగాణ, జై బీసీఎస్సీ తెలంగాణ, బీసీఎస్సీ జేసీ ఆధ్వర్యంలో విశారదన్ మహారాజ్ గారి యొక్క ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు కుర్మేల గ్రామంలో జరిగినటువంటి సంఘటనకు ఉద్దేశించి ఈ రోజు మేము ప్రోత్సాహ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఆ కుటుంబానికి ఎక్కడైతే చాకలి బిడ్డ అయినటువంటి బేబీ మౌనిక కుటుంబానికి న్యాయం చేయాలని, అగ్రవర్ణ కుటుంబాలు ఏదైనా దురంకారానికి పాల్పడ్డారో వారిని వెంటనే ప్రభుత్వం శిక్షించాలని, తగిన న్యాయం చేయాలని, ఈ రాజ్యంలో ఇంకా రాజ్యాంగం బతికే ఉందా అనే విధంగా ఉన్నదని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ మన తెలంగాణలోనే రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, ఈ వెంటనే దీనికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దీని వ్యవస్థను చక్కదిద్దాలని కోరుకుంటూ బీసీఎస్సీ ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. జై బీసీఎస్సీ ఐక్యత.